వరుణ, అసి అను రెండు నదులు కలవడం వలన కాశీ క్షేత్రానికి వారణాసి అనే పేరు వచ్చింది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, విశాలాక్షి ఆలయం, తులసి మానస మందిరం, సంకటమోచనాలయం, కాలభైరవాలయం వంటి ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణికా ఘాట్ వంటి పలు స్నానఘట్టాలు 84 వరకు గంగానదీ తీరంలో ఉన్నాయి. ఈ స్నానఘట్టాల సమీపంలో సాయంత్రం వేళల్లో జరిగే గంగా హారతులు అద్భుతంగా ఉంటాయి. భారతీయ అసంఖ్యాక భక్తులే కాకుండా విదేశీయులు సైతం ఇక్కడ చేరి ఈ హారతి ఉత్సవాలను దర్శిస్తూ అలౌకికమైన ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కార్తీక మాసంలో విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినానికి ఈ క్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు. విశ్వేశ్వర దర్శనంతో పునీతులవుతారు. కాశీ క్షేత్రానికి సమీపంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కూడా ఉన్నది. ఈ కాశీ క్షేత్రంలో మహాశివుడు లింగాకారంలో దర్శనమిస్తూ భక్తుల కోర్కెలు తీర్చుతుంటాడు. బంగారు గోపురం కలిగి ఉన్న కారణంగా ఈ మందిరానికి బంగారు మందిరం అని పేరు కూడా ఉంది. సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం సాక్షాత్తు శ్రీ మహాశివుడు ఈ పట్టణాన్ని నిర్మించినట్లుగా చెబుతుంటారు. హరిశ్చంద్రుడి జీవితం కూడా ఇక్కడ సాగినట్లుగా పురాణ గాథలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులు కావడం కోసం సప్త ముక్తిపురాలలో ఒకటైన కాశీ పట్టణాన్ని దర్శించినట్లుగా కథనం. వారణాసిని దేశపు ఆధ్యాత్మిక రాజధానిగా, విద్యానగరంగా, సంస్కృతి రాజధానిగా చెబుతుంటారు. ఇలా పలు రకాల పేర్లు ఉన్నాయి. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ ఇలా రాశాడు: బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయం కంటే పురాతనమైనది, గాథల కంటే ముందుంది. వీటన్నిటినీ కలిపిన బెనారస్ నగరం కంటే తర్వాతనే అవుతాయి అన్నారు. మహాశివుడు విశ్వేశ్వరుడిగా, అమ్మవారు విశాలాక్షిగా ఈ పుణ్యక్షేత్రంలో పూజలు అందుకుంటున్నారు. హిందువులతో పాటుగా బౌద్ధులు, జైనులు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటుంటారు. కాశ్వంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉన్నది. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా గుర్తింపు పొందినది. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, తులసీదాసు, శంకరాచార్యులు, వేదవ్యాసుడు, కబీర్ దాస్, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, సన్నాయి విద్వాంసులు, భారతరత్న బిస్మిల్లా ఖాన్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రాత్మక వ్యక్తులు వారణాసి నగరంతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారణాసికి గంగానదికి ఆవలి వైపున రామనగరం ఉంది. సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఈ క్షేత్రానికి సమీపంలో ఉంది. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ క్షేత్రం ఒకటి. దక్షయజ్ఞంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవి పొంగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నది. ఆదిశంకరాచార్యుడు బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించినట్లుగా చెప్పబడుతుంది. 1780వ సంవత్సరంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిత్యనూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చారిత్రాత్మకంగా చెప్పబడుతుంది. కాశీ విశ్వనాథాలయానికి దగ్గరలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం జరుగుతుంది.
కాశీ క్షేత్రానికి సమీపంలో ఉన్న మరో ఆలయం సంకట్ మోచన్ హనుమాన్ మందిరం. ఇక్కడ హనుమానుని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం 1900 సంవత్సరంలో విద్యావేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు శ్రీ మదన్ మోహన్ మాలవ్య గారు నిర్మించారు. ఈ సమీపంలో ఉన్న మరో కట్టడం తులసి మానస మందిరం. తులసీదాసు రాసిన రామాయణాన్ని దృశ్య రూపంలో ఇక్కడ గోడలపై చిత్రీకరించిన విధానం నయనమనోహరం. ఈ కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకొని ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఈ కాశీ క్షేత్రానికి సమీపాన ఉన్న కవళీమాత మందిరం ఒక ప్రత్యేకమైన స్థలం. కవళీమాత కథని ఒకసారి మనం తెలుసుకుందాం. కాశీక్షేత్రంలో నివసించే శివభక్తురాలు కవళీమాత సదా స్వామిని సేవిస్తూ గవ్వలు అమ్ముకుంటుండేది. ఓ రోజు గంగా స్నానానికి వెళుతూ హరిజనుడు తాకాడని పదే పదే అలా గంగా స్నానానికి వెళుతూ భోజనం చేయలేదు. అప్పుడు సమయం సాయంత్రం కాలం దాటుతుండగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై, కాశీక్షేత్రంలో అన్నం తినకుండా ఎవరూ ఉండకూడదు అనగా కవళీమాత తాను విశ్వేశ్వర దర్శనానంతరమే భోజనం చేస్తానన్నది. అలా అయితే కాశీ క్షేత్రానికి ఆవలికే వెళ్ళమంటూ అమ్మవారు శపించింది. బాధపడుతూ కాశీక్షేత్రానికి దూరంగా వెళ్ళిన ఆమెతో మహాశివుడు, అంటరాని వారంటూ ఎవరూ ఉండరని, తనను అందరూ స్పృశించవచ్చని, కవళి మాత చేసింది తప్పంటూ, అయినా ఆమె భక్తికి మెచ్చుకుంటూ, నా క్షేత్రాన్ని దర్శించిన భక్తుల పుణ్యం నీకు ప్రసాదిస్తాను, నీ వద్ద నుండి వారు తమ పుణ్యాన్ని తిరిగి పొందాలంటూ చెప్పడంతో నాటి నుండి కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు విధిగా కవళీమాతను దర్శించడం జరుగుతుంది. కవళీమాతకి భక్తితో ఏదో ఒకటి సమర్పించి అమ్మవారి నుంచి కాశీక్షేత్ర దర్శనానంతరం కవళీమాత మందిరానికి చేరుకొని భక్తులు భక్తితో ఏదో ఒకటి ఆమెకి సమర్పించి ఆమె నుంచి తిరిగి ఆ పుణ్యాన్ని అందుకోవడం జరుగుతుంటుంది. విశ్వేశ్వరుడు అనుగ్రహాన్ని పొందడం భక్తుల నమ్మకంగా మారింది. ఈ క్షేత్రానికి సమీపంలో ప్రయాగ, గయా, బుద్ధగయ, సారనాథ్ వంటి క్షేత్రాలు కలవు. మహాశివుడు కరుణాసాగరుడు, భక్త సులభుడు. విశ్వేశ్వరాలయ సందర్శనం మనోసంబర కారకం. స్వామి అంటూ పిలిస్తే వెంటనే భక్తుల కష్టాలు రూపుమాపే మహోన్నతుడు పరమేశ్వరుడు. కాశీక్షేత్రంలో చిన్ని రాయైన శివలింగమే. భారతీయులు మహాశ్మశానంగా భావించే ఈ ప్రదేశంలో మరణిస్తే ముక్తి, మోక్షం లభిస్తాయని భక్తుల నమ్మకం. పార్వతీ పరమేశ్వరులు లోకాన్ని సదా సంరక్షించే సంరక్షకులు. వారి అనుగ్రహం మానవ జీవితం ఆనందమయం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రచన కొరిపాటి శ్రీను, హైదరాబాద్.